యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఫేకుష్లోపరి. ఈరోజు వచ్చండి ఇవన్నీ కూడా మనం మహేశ్వరి సిల్క్స్ అన్నీ కూడా లీవర్ ట్యాక్స్తో ఉండండి విత్ ఆర్ట్ సిల్క్స్ కూడానండి. ఇవన్నీ కూడా మనం చక్కగా చూసేద్దామండి. అన్నీ కూడా లీవర్ ట్యాగ్తో ఉన్నాయండి. చక్కటి మెటీరియల్ అండి. ఇప్పుడు నేను ఆర్ట్ సిల్క్లో కట్టాను. ఎంత బాగుందంటేనండి, ఫైన్ క్వాలిటీ అండి. మెటీరియల్ చాలా స్మూత్గా ఉందండి. చక్కగా విత్ బోర్డర్ వచ్చింది. జరీ నల్లబడదు, ముడతపడదండి. అసలు ఎంత బాగుందంటే డైలీ యూస్కి, ఆఫీస్ యూస్కి, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి, ట్రావెలింగ్లో రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి. హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చండి. బట్ లిటిల్ బిట్ లాండ్రీ కేర్ అండి, అంతే. అన్నీ కూడా లీవర్ ట్యాగ్తో ఉన్న శారీస్ అండి. ఇది కూడా చూడండి, మనకి ఆర్ట్ సిల్క్ వచ్చేటప్పటికి చక్కగా ఇట్లానండి సన్నటి మన పూర్వం వచ్చాయి కదా పట్టు చీరలు, మన కంచి పట్టు చీరలు, అవి వాటి మీద సన్నటి జరీ బుటా ఇలా నిలువు గీతల్లాగా వచ్చి అట్లా వచ్చి బోర్డర్ వచ్చింది అనమాట. చాలా బాగుందండి. ఇగోండి, ఇది వచ్చేటప్పటికి మీకు పళ్ళు ఇలా ఉంటుందండి. సేమ్ లైక్ మన పట్టు చీరలాగా ఇచ్చాడు అనమాట ఇది. ఓకేనా, చాలా బాగున్నాయండి. మెటీరియల్ ఫైన్ క్వాలిటీ అండి. దిస్ ఈజ్ ఫస్ట్ మహేశ్వరిలో ఆర్ట్ సిల్క్స్ చెప్తున్నానండి. మహేశ్వరిలో ఆర్ట్ సిల్క్స్ ఎంత బాగుందనండి. వైలెట్ చాలా అంటే చాలా బాగుందండి మహేశ్వరి సిల్క్స్. పైన కింద కూడా ఒక మనకి 2.5 ఇంచెస్ జరీ ఉంటుందండి. ఏంటంటే జరీ తర్వాత మళ్ళీ మనకి చక్కగా ప్రింట్ ఉంటుంది అన్నమాట. ఇదంతా కూడానండి మంచి ఫైన్ క్వాలిటీ అండి. మెటీరియల్ చాలా బాగుంటుంది. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఇంక ఈ శారీస్ అయితే కొన్ని వందలు కాదు వేలే ఇచ్చేసి ఉంటామండి, అంత బాగా వెళ్తున్నాయి మన దగ్గర ఇవి. ఇదిగోండి, వైలెట్ కలర్. ఈ అసలు ప్రింట్ కూడా ఎంత బాగుందో చూసారా. అంతా కూడా కొత్త స్టాక్ అండి, న్యూ స్టాక్ వచ్చింది. ఇదిగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఎంత బాగుంటుందోనండి. ప్లెయిన్ విత్ బార్డర్ ఇచ్చాడు, ఎక్సలెంట్ ఉంటుందండి. శారీ కూడానండి 5-6 ఉన్నాళ్ళు, 6 ఫీట్ ఉన్నాళ్ళు కూడా సరిపోతాయండి. వెరీ హెల్దీ పర్సన్స్ కూడా చక్కగా ఫ్రిల్స్ వస్తాయండి. పెద్ద చీరలు మాటివి. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఇది వచ్చేటప్పటికి మనకి 1450 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. పైన 2 నెంబర్లు ఇస్తున్నామండి. ఏదో ఒక దాంట్లో మీరు స్క్రీన్ షాట్ పెట్టేస్తే శారీ బుక్ అయిపోతుందండి. అట్లాగే నో రిటర్న్స్, నో ఎక్స్చేంజెస్ అండి. అట్లాగే నో సిఓడి ఆప్షన్ ఆల్సో అండి. కావాల్సిన వాళ్ళు 1-2 సార్లు ఆలోచించుకొని తీసుకోండి. మీకు ఏదైనా అంటే శారీ ఏదైనా డ్యామేజ్ ఉంటుందని అనుమానం మీకుంటే మీరు నాకు ఓపెనింగ్ వీడియో పెట్టాలండి. మీరు ప్యాకెట్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయటం దగ్గర నుంచి మొదలుపెట్టి మీరు ఏం చేయాలంటే శారీ మొత్తం కూడా వీడియో తీపిచ్చి ఎక్కడన్నా ఏమీ లేకపోతే నాకు డ్రాప్ చేయక్కర్లా. ఏదన్నా ఉంటే అక్కడ రౌండ్ ఆఫ్ చేసి టోటల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విత్ బ్లౌజ్ కూడా మీరు వీడియో తీసి మొత్తం టోటల్ వీడియో నాకు మీరు ఎక్కడ శారీ బుక్ చేసుకున్నారో అదే వాట్సాప్లో డ్రాప్ చేసేయాలి. నేను చెక్ చేసుకొని సొల్యూషన్ ఏంటనేది చెప్తాం మీకు. దిస్ ఈజ్ అవర్ ప్రొసీజర్ అండి. కొత్త వారందరికీ కూడా స్వాగతం అండి. చాలా చక్కగా కొత్త వారు వస్తున్నారు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే మంచి ఎంకరేజ్మెంట్తో నేను ఇంకా మంచి మంచి శారీస్, ప్యూర్స్, సెమీసే కాదండి, ప్యూర్స్ కూడా తీసుకొస్తాను. చాలామంది అడుగుతున్నారు హై అండ్ శారీస్ కావాలని. అండర్ 10,000 వరకు మంచిగా మీకు బయట ఇచ్చే రేట్ల మీద నేను ఎప్పుడు కూడా మీకు చాలా రీజనబుల్లో ఇస్తానండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బయట 14,000 అమ్మే శారీ నా దగ్గర 9,000 ఉంటుంది. మీకు దాంట్లో డోకా లేదు, డౌట్ లేదండి. అంత వేరియేషన్లో నేను తీసుకొస్తున్నాను. ప్యూర్స్ అండి. నాకేంటంటే మధ్యలో లేయర్స్ ఏం లేవండి, జస్ట్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్సే నేను. అందువల్ల నేను మీకు అవి ఇవ్వగలుగుతున్నానండి. అది నాకేంటంటే అందరికీ అందుబాటులో ఉండాలండి. అంతంత రేట్లో నాకు అది అక్కర్లేదండి. నేను జస్ట్ మినిమం వేసుకుని ఇచ్చేస్తానండి. అది నాకున్న ఇది అంతేనండి. మీ అందరితోని కూడా నాకున్న ఏంటంటే ఈ ఇంటిమసీ ఇంకా పెరగాలనే కోరుకుంటున్నానండి. దానికోసం నేను మీకు ఇంకా దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇచ్చేస్తున్నాను అనమాట. మెటీరియల్లో గ్యారంటీ ఉంటుందండి, మనకు దాంట్లో డౌట్ లేదు. అసలు ఫైన్ క్వాలిటీ కాకపోతే నేను తీసుకోను, చెప్పను, రెండు లేవండి. ఓకేనా. ఇదండి శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఇది 1450 అండి. ఇది హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు అండి. బట్ లిటిల్ బిట్ లాండ్రీ కేర్ అంతేనండి. ఓకేనా. 1450 ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. 2 తెలుగు రాష్ట్రాలకి అంటే ఆంధ్ర, తెలంగాణ రెండింటికి కూడా 50 రూపీస్ అండి. డిటీడీసీ కొరియర్ ఒక్కటే నేను ఉపయోగిస్తానండి. దయచేసి ఎవరైనా సరే ఆ సర్వీస్ ఉంటే మీ ఊళ్ళో ఉందా లేదా అని తెలుసుకొని ఉంటే మాత్రమే బుక్ చేసుకోండి. ఇప్పుడు నాకేంటంటే వేరే అదర్ సర్వీసెస్ ఏం లేవండి. ఏంటంటే
అంటే పోస్టులు అలాంటివి నాకేం లేవండి, దయచేసి ఏమనుకోవద్దు. అందుకే డిటీడీసీ కొరియర్ సర్వీస్ అవైలబిలిటీ ఉందా లేదా అని అడిగి ఉన్నవాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ. అది అండ్ ఇప్పుడండి ఇది వచ్చేటప్పటికి మీకు చక్కటి ఆనియన్ పింక్ అండి. ఇగోండి ప్రతి శారీ మీద కూడా లీవా ట్యాగ్ ఉంటుందండి. అసలు ఈ ట్యాగ్ ఉంటే మనం అసలు ఆలోచించే పని లేదండి. అంత మంచి క్వాలిటీ అయితేనే ఆ బ్రాండ్ వాళ్ళకే అది ఇస్తారనమాట ట్యాగ్. అదిగో అందుకోసం నేను అసలు వితౌట్ బ్రాండ్ శారీస్ నేను తీసుకోనండి అసలు. ఇగోండి దిస్ ఇస్ పళ్ళు పాట్. మీకు జరీకి వచ్చేటప్పటికి కొంచెం యాంటిక్ జరీ లాగా అనిపిస్తుంది ఇది, ఎందుకంటే ఎక్కువ ఇది లేకుండా మనకి డల్ ఫినిష్తో ఇస్తాడనమాట కొన్నిసార్లు. ఇది ఆ జరీ అండి. చక్కటి డిజైన్, ఎంత బాగుందో చూడండి, బ్యూటిఫుల్ డిజైన్ అండి. కట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి, చక్కటి కలరు. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఆనియన్లోని డార్క్ వస్తుంది అనమాట, ప్లెయిన్ విత్ పౌడర్ వస్తుంది. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు అండి శారీస్, అన్ని సీజన్స్లో కట్టుకోవచ్చు. మీకు సమ్మర్లో కట్టుకుంటే చాలా కూల్గా ఉంటుంది బాడీ కూడా, ఎందుకంటే ఇరిటేషన్ రాదు, బాడీ ఇరిటేషన్ అస్సలు రాదండి ఈ మెటీరియల్కి. అదే మీరు వింటర్లో కట్టుకుంటే వెచ్చగా ఉంటుంది శారీస్. వీటి గొప్పతనమే అదండి. 1450 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. దాంట్లోనే ఇది మీకు చక్కటి ఆరెంజ్ అండి, దీని మీద బగురు ప్రింట్స్ అండి. ఇవన్నీ కూడా బగురు ప్రింట్స్ అండి, నాట్ ప్యూర్ బగురు, బగురు ప్రింట్స్ ఇవి. ఓకేనా, మహేశ్వరిలో బగురు ప్రింట్స్. ఇగోండి ఎంత బాగుందో చూడండి పళ్ళు పట్టు. దిస్ ఇస్ పళ్ళు. పైన కింద 2 ఇంచెస్ వరకు 2.5 ఇంచెస్ బార్డర్ ఉంటుందండి, జరీ బార్డర్. బ్యూటిఫుల్ అండి. అబ్బా అసలు ఈ దేవి నవరాత్రులకి వీళ్ళకి రఫ్ అండ్ టఫ్గా కట్టుకోవచ్చు అండి శారీస్. ఎంత బాగున్నాయో చూడండి. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఎంత బాగుందో చూసారా శారీ అండి, అసలు ఎంత వెయిట్లెస్గా ఉంటుందండి, ఉందా లేదా అన్నట్టు ఉంటుంది అనమాట. అస్సలు మనకి ఇది ఉండదండి, అంటే మెయింటెనెన్స్ ఫ్రీ అండి. గంజి అక్కర్లేదు, ఐరన్ అక్కర్లేదు, జస్ట్ వాష్ చేసి ఇలా వేస్తే కూడా ఈ అంటే ఇప్పుడు ఉన్న రైనీ సీజన్కి మనకి త్వరగా ఆరిపోవటం కూడా అయిపోతుందండి శారీస్. ఇది కూడా మళ్ళీ చక్కటి డార్క్ వైలెట్ కలర్ అండి, ఎంత బాగుందో చూడండి, బ్యూటిఫుల్ వైలెట్. నేను కట్టింది ఒక వైలెట్, ఇది ఇంకొక వైలెట్. ఎంత బాగుందోనండి. పళ్ళు పట్టు చూసారు ఎంత అందంగా ఉందో, ఇట్లా జరీతో ఉంటుందండి. జరీ నల్లబడదు, ముడతబడదండి. మీకు మొత్తం బగురు ప్రింట్స్ కదండి, భలే అందంగా ఉందండి, చాలా బాగుందండి, బ్యూటిఫుల్. అన్ని ఏదుల వాళ్ళకి బాగుంటాయండి. ఇది మీకు బ్లౌజ్ పీస్ అండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. అసలు ఈ బ్లౌజ్ పీస్ శారీ కట్టుకుంటే ఎక్సలెంట్ ఉంటుందండి, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి. లీవా ట్యాగ్తో ఉంది. 1450 అండి శారీ కాస్ట్, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికి మీకు ఒకలాంటి అంటే ఆరెంజ్ అండ్ బ్రిక్ కలిస్తే ఎట్లా ఉందో అట్లా ఉందండి. నాట్ ప్యూర్ ఆరెంజ్, నాట్ ప్యూర్ బ్రిక్ అండి, రెండు కలిపితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అన్నమాట. అంతే. ఇది మనకి పళ్ళు పట్టు అవుతుందండి. దిస్ ఇస్ పళ్ళు పట్. ఇదంతా కూడా మళ్ళీ జరీ బోర్డర్ అంతా కడి బోర్డర్ లాగా ఉందండి అన్నమాట. ఇక ఇది మనకి ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి, చక్కటి ప్రింట్ అండి, చాలా బ్యూటిఫుల్ ప్రింట్. ఇగోండి బ్లౌజ్ పీస్ ఎంత బాగుందో చూడండి. బ్లౌజ్ పీస్ 1450 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. ఇది కూడా చక్కటి ఒకలాంటి బ్లూలో ఒక షేడ్ అవుతుందండి. ఇది ఏమనాలో కూడా నాకు చెప్పడం చేతకట్లేదు, బట్ చక్కటి కలర్ అండి, చాలా రేర్గా వస్తుంది కలర్. దిస్ ఇస్ పళ్ళు పాట్. ఇది మనకి ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి.
పైన కింద ఒక 2.5 ఇంచెస్ బోర్డర్ ఉందండి, జరీ బోర్డర్. డల్ ఫినిష్ లాగా అనిపిస్తుంది జరీ. ఇదిగోండి బ్లౌజ్ పీస్, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఓకేనా. శారీ కాస్ట్ 1450 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్. ఇట్లాగే ఇది వచ్చేటప్పటికి చక్కటి ఆరెంజ్ కలర్ అండి, చక్కటి ఆరెంజ్ అండి. ఇది ఆరెంజ్లో చాలా బాగుందండి, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంది. పళ్ళు కానీ ఇది కానీ ఎంత బాగుందో చూడండి పళ్ళు. దిస్ ఈజ్ పళ్ళు పార్ట్. పైన కింద జరీ కూడా చాలా బాగుందండి. అక్కడక్కడనండి జరీ బోర్డర్స్ దగ్గర ఏమవుతుందంటే ఇది వీవింగ్లో వస్తుందంటండి, వాళ్ళు చెప్పారు నాతో. ఇది ఏం అవ్వదండి మీకు, అది వీవింగ్ చేసేటప్పుడు ఒకసారి అంటే అయిపోతాయి కదా థ్రెడ్స్, మళ్ళీ అక్కడి నుంచి ఎక్కించినప్పుడు కొంచెం అట్లా మనకి ఏంటంటే ఇలా ముడతలాగా వచ్చినట్టు ఉంటుంది అక్కడ. అంటే ఒక థ్రెడ్ మీద ఒక థ్రెడ్ ఎక్కుతుందంట, ఎక్కినప్పుడు ఇలా వస్తుందంట. ఏం అవ్వదని చెప్పారండి అది. అంటే ముందే చెప్పేస్తున్నాను అనమాట, నేను గబిక్కిని తీసుకున్నాము మాకు ఏదో అయిపోయింది అనుకుంటారు కదా, అందుకోసం అని చెప్పి చెప్తున్నాను అనమాట. అది ఏముండదండి, ఉతుకుల మీద ఐరన్స్ మీద చక్కగా కలిసిపోతుందని చెప్పారన్నమాట వాళ్ళు. గుడ్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి చక్కటి ఆరెంజ్లో బ్లౌజ్ అండి. దిస్ ఈజ్ బ్లౌజ్ పీస్. 1450 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. దాంట్లోనే ఇది బ్లూ సారీ బ్రౌన్ కలర్ అండి. దిస్ ఇస్ బ్రౌన్. చాలా చక్కగా ఉందండి, చక్కటి బ్రౌన్ కలర్. ఒక షేడ్ బ్రౌన్లో ఇది కూడా చాలా ఉంటాయండి, ఈచ్ కలర్కి ఎన్ని షేడ్స్ ఉంటాయోనండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. పైన కింద జరీ బోర్డర్, దీనికి కొంచెం తగ్గిందండి జరీ. ఓవరాల్ శారీ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. పైన కింద దీనికి ఒక 1 ఇంచ్ పైన ఉంటుందండి అంతే, జరీ ఎక్కువ లేదు. పళ్ళులో బాగానే ఇచ్చాడు జరీ. ఇదిగోండి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్, ప్లెయిన్ విత్ బోర్డర్ వస్తుంది అన్నమాట. ఓకేనా. 1450 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. అట్లాగే ఇది వచ్చేటప్పటికి మీకు మళ్ళీ ఇందాక చెప్పాను కదా ఒక బ్లూలో ఒక షేడ్ అని, అది దీంట్లో ఇప్పుడు ఇది మ్యాంగో డిజైన్తో వచ్చింది. అబ్బా చాలా బాగుందండి, బ్యూటిఫుల్. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. అస్సలు ఈ చీరలు రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి. ఎంత మీరు మిషన్ వాష్ చేసినా హ్యాండ్ వాష్ చేసినా మినిమం 5 to 6 years పనిచేస్తాయండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు. మీకు విసుగు పుట్టి వదిలేయాల్సిందే కానీ తీసేయాల్సిందే కానీ ఏం అవ్వమంట. శారీస్ అంత బాగుంటాయండి ఇవి. జరీ నల్లబడదు, ముడతపడదండి. దిస్ ఈజ్ పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా ఇదే డిజైన్తో ఉంటుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. పైన కింద జరీ బోర్డర్తో ఉంది, 2 ఇంచెస్ పైన ఉంది జరీ బోర్డర్. ఇది మనకి బ్లౌజ్ పీస్ అండి. బా ఎంత బాగుందో, ప్లెయిన్ విత్ బార్డర్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా. ఓకేనా. 1450 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి మీకు ఏమని చెప్పాలంటే కొంచెం మన ఒకలాంటి పక్క రంగులాగా ఉందండి, నాకు పక్క కలర్ అంటాం కదా అట్లా ఉందన్నమాట ఇది. ఇప్పుడు మీకు ఇక్కడ ఈ కెమెరా పవర్ఫుల్ కాబట్టి ఈ కెమెరాలో ఎలా కనపడుతుంది అదే కలర్ అండి, దాంట్లో డౌట్ లేదు మీకు, అదే కలర్. ఓకేనా. పక్క రంగులాగా ఉంది, మరి ఏమంటారు నాకు అంత బాగా తెలియట్లేదు. అయితే బ్రౌన్లో ఒక షేడ్ అవుతుంది. ఇదిగోండి దిస్ ఇస్ పళ్ళు పార్ట్. పైన కింద 2 ఇంచెస్ పైన ఉందండి జరీ బోర్డర్. అన్ని లీవర్ ట్యాక్తో ఉన్నాయండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. మీకు ఓవరాల్ శారీ వచ్చేటప్పటికి ఈ రకంగా ఉంటుందండి. మొత్తం కూడా లీఫీ డిజైన్ ఇది. ఎందుకండి ఎంత బాగుందో చూడండి. బ్లౌజ్ పీస్ అండి, పెద్ద బ్లౌజ్ పీసులండి, చక్కగా కుట్టించుకోవచ్చండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1450 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. మెటీరియల్ అయితే సూపర్ అండి. ఇది వచ్చేటప్పటికి గ్రే కలర్ అండి, చక్కటి గ్రే కలర్ ఇది.
ఏదో మిక్సింగ్ ఉంది గ్రేలో కూడా, తమాషాగా ఉంది నాకైతే కలర్. గ్రేనే కానీ ఇంకేదో మిక్సింగ్ ఉంది దీంట్లో. మీకు దిస్ ఇస్ పళ్ళు పార్ట్. పైన కింద 2 ఇంచెస్ పైన జరీ బోర్డర్ ఉంది. ఓవరాల్ సారీ ఇలా ఉంటుంది, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఓకేనా. శారీ కాస్ట్ 1450 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. 5 నెంబర్స్లో బుక్ చేసుకోండి. మీరు శారీ అవైలబిలిటీ ఉంటే ఇమ్మీడియట్గా మేము నెంబర్ ఇచ్చి దాంట్లో అమౌంట్ వేయమని చెప్తాం. అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టగానే అదే రోజు మేము డిస్పాచ్లో పెడతామండి. దిస్ ఈజ్ అవర్ ప్రొసీజర్ అండి. అట్లాగే కొత్త వారందరికీ కూడా స్వాగతం అండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసి వదిలేద్దండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, నా హంబల్ రిక్వెస్ట్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇవన్నీ క్రేప్స్ అండి, ఇవన్నీ ఆర్ట్ సిల్క్లో క్రేప్స్ మాట. ఇవన్నీ అంటే మహేశ్వరిలోని క్రేప్స్ మాట. సేమ్ ఇది నేను కట్టానండి, చాలా బాగుందండి. మెటీరియల్ ఎంత మృదువుగా ఉందో, అంటే మహేశ్వరి సిల్క్స్ అండి దీనికంటే కొంచెం మందంగా ఉంటాయి మెటీరియల్. ఇది మనకి అచ్చంగానండి మన లైట్ వెయిట్ పట్టు, ప్యూర్ సిల్క్ పట్టు ఎలా ఉంటుందో అలా ఉంటాయి మాట శారీస్. అదే మెటీరియల్ మాట. ఇది చక్కటి టమాటో అంటే పీచ్ కలర్ అవుతుందండి, టమాటో పీచ్ కలర్ మట్టిది. ఎంత బాగుందోనండి. సేమ్ నేను కట్టిన శారీయే, సేమ్ డిజైను, కలర్ వేరియేషన్. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. పైన కింద జరీ బోర్డర్, నల్లబడితే ముడతపడదండి. అన్నీ కూడా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు అండి. ఇగోండి ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. చక్కగా ఇట్లా జరీ లైన్స్ అంటే బుటీస్ లాగా వస్తాయి అన్నమాట ఇవన్నీ. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చేసరికి మీకు ఈ రకంగా ఉంటుందండి. చాలా బాగుంటాయండి, డీసెంట్గా ఉంటాయండి. ఏంటి పెద్ద ఏజ్ వాళ్ళకి బాగుంటాయి, చిన్న అంటే కొంచెం మిడిల్ ఏజ్ ఇంకా కొంచెం యంగ్స్టర్స్ అయితే వీటి మీదకి చక్కగా మనం అంటే మన కలంకారీ, ప్యూర్ కలంకారీ ఆర్ ఏంటంటే బ్లౌజెస్ అండి, చాలా చక్కటి బ్లౌజెస్ వీటి పేరప్ చేసి కట్టుకుంటే అందంగా ఉంటాయండి. డిజైన్ చేసి కట్టుకుంటే బ్యూటిఫుల్గా ఉంటాయి వాటి శారీస్. ఇది మనకి బ్లౌజ్ పీస్ అండి, రన్నింగ్లోనే ఇచ్చేసాడు. శారీ కాస్ట్కి వచ్చేటప్పటికి మీ ఇది కూడా లీవర్ ట్యాగ్తోనే అండి, అన్ని లీవర్ ట్యాగేనండి, విత్ లీవర్ ట్యాగ్. శారీ కాస్ట్ 1275 అండి, 1275 రూపాయలు. చూసుకోండి ఎంత బాగుందోనండి, బ్యూటిఫుల్ మెటీరియల్ అయితే. ఇవన్నీ కూడా మనకి మహేశ్వరిలో ఆర్ట్లో క్రేప్ వంటివి, క్రేప్ శారీస్. దీంట్లో చూడండి ఇది ఎంత బాగుందో. ఇది మన పెసర గ్రీన్ లాగా ఉందండి, బ్యూటిఫుల్. సేమ్ అండి శారీ. శారీ అయితే ఒక్కటేను, కాకపోతే ఓన్లీ కలర్ వేరియేషన్స్ ఉన్నాయి వీటిలో. చక్కగా లైట్ వెయిట్ అండి, ఎంత పెద్దవారైనా కూడా కట్టుకోవచ్చు ఏజ్లో. ఇదిగోండి దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. కట్టుకుంటేనే అందం తెలుస్తుందండి శారీస్కి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. బ్లౌజ్ పీస్ రన్నింగ్లో ఉంటుంది, చూసి కట్ చేసుకోవచ్చు. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మీకు 1275 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. వీటికి కలంకారీ కానీ లేదా చందేరి బ్లౌజెస్ మనం ప్యారప్ చేసి కట్టుకుంటే అసలు అదిరిపోతాయండి అవి. సేమ్ ఇవి కూడా అవేను, ఇవి కొంచెం పెద్ద బోర్డర్స్ సేమ్ అనండి. వీటి మీద బుట్టి వచ్చిందండి. ఇవి కూడా 1275 అండి, బుట్టీతో ఉన్నాయన్నమాట ఇవి. కొన్నేమో ఇట్లా పొడుగ్గా లైన్స్ లాగా వచ్చే బుట్టీస్, ఇవేమో స్మాల్ స్మాల్ డాట్ బుట్టీస్ అన్నమాట ఇవన్నీ. చాలా బాగున్నాయండి, లైట్ వెయిట్ పట్టు శారీస్ లాగా ఉన్నాయి నాకైతే. 1275 అండి, సూపర్ మెటీరియల్, లీవర్ ట్యాగ్తో ఉన్నాయి అన్నీ. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. చక్కటి పింక్ అండి, కట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందోనండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి.
శారీ కాస్ట్ వచ్చి 1275 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. బ్లౌజ్ పీస్ అండి, రన్నింగ్లోనే ఉంది, కట్ చెంగు దగ్గర ఉంది, కట్ చేసుకోవచ్చు. 1275 అండి. చాలా బాగుందండి మెటీరియల్, సూపర్. ఇప్పుడు నేను కట్టిన ఈ వైలెట్ శారీ లాంటిది, ఇది వచ్చేటప్పటికి మీకు మన బర్గండి కలర్ లాగా ఉందండి, చాలా బాగుంది. కొంచెం మన ఆనియన్ పింక్ బర్గండి కలర్ అట్లా అవుతుందన్నమాట ఇది. బా ఎంత బాగుందో చూడండి, బ్యూటిఫుల్ అండి. పళ్ళు పట్టు జరీ నల్లబడుతూ ముడత పడదండి. అట్లాగే ఇది మీకు ఫ్రంట్ పార్ట్ అండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఇది బ్లౌజ్ పీస్ అండి, ఇక్కడ రన్నింగ్లోనే ఉంటుంది, చూసి కట్ చేసుకోవచ్చండి. ఓకేనా. శారీకి వచ్చేసరికి 1275 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇక్కడతో ఈ ఎపిసోడ్ ముగిసిపోయిందండి. తిరిగి మళ్ళీ మంచి చీరలతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.